వెల్కమ్ టు మెగా 9 టీవీ. నారా లోకేష్ అంటే సాధారణంగా అందరికీ తెలిసిందే. ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు కుమారుడు, లేదా రాజకీయ దురంధరుడైన చంద్రబాబుకు వారసుడు, లేదా 4 దశాబ్దాల సీనియర్ రాజకీయ పార్టీ టీడీపీకి కాబోయే అధ్యక్షుడు. ఇంకా చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లో భవిష్యత్ ఆశాకిరణం. కానీ ఇప్పుడు ఆయన్ను దగ్గరుండి చూస్తున్న వారికి, లేదా కొత్తగా చూస్తున్న వారికి కూడా సరికొత్తగా కనిపిస్తున్నారు. ఈ విశేషణాలన్నీ తగిలించుకోవడానికి తగిన అర్హతలున్నా ఇంకా ఏదో చేయాలన్న తపన లోకేష్ లో కనిపిస్తుంది. అదేంటో ఒకసారి చూద్దాం. గతంలో 2014-19 మధ్య చంద్రబాబు అధికారంలో ఉండగా ఎమ్మెల్సీ పదవి ద్వారా అడ్డదారిలో మంత్రయ్యారన్న అపవాదం నారా లోకేష్ పై ఉండేది. ప్రజల్లో పుట్టి ప్రజల్లోనే పెరిగి నాయకత్వ లక్షణాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన చంద్రబాబు తనయుడు ఇలా అడ్డదారిలో అధికారం తీసుకోవాలా అనే ప్రశ్న అక్కడక్కడా వినిపించేది. అలాగే ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా ఉన్న దూకుడుగా రాజకీయాలు చేయడం కంటే తన తప్పిదాలతో ప్రత్యర్థులకు సోషల్ మీడియాలో మేతగానే ఎక్కువగా కనిపించేవారు. కానీ ఆ తర్వాత అధికారం కోల్పోయాక అసలు లోకేష్ బయటకి వచ్చారు. 2019 ఎన్నికల్లో ఏరికోరి ఎంచుకున్న మంగళగిరి సీటులో ఓటమి పాలవటం, చంద్రబాబు కొడుకయుండి కనీసం ఎమ్మెల్యేగా గెలవలేకపోవడం, ఇంకా చెప్పాలంటే కొడుకుని గెలిపించుకోలేకపోయారన్న అపవాదం తండ్రికి వచ్చేలా చేశారన్న విమర్శలు లోకేష్ పై ఉండేవి. కానీ వాటన్నింటికీ సమాధానం చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్న లోకేష్ ఇకపై తాను వేసే ప్రతి అడుగు తన ఇమేజ్ పెంచడంతో పాటు ప్రజల్లో ఓ భరోసా నింపేలా ఉండేలా చూసుకున్నారు. అంతేకాదు, టీడీపీ భవిష్యత్ నాయకుడిగా, చంద్రబాబుకు సిసలైన వారసుడిగా నిరూపించుకోవాలన్న కసి ఆయనలో కనిపించడం మొదలైంది. అక్కడి నుంచి ఆయన్ను గతంలో పప్పుగా విమర్శించిన వారు సైతం నిప్పు కణికగా చూడటం ప్రారంభించారు. ఇక యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించిన లోకేష్ మధ్యలో తండ్రి చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఓవైపు కుటుంబానికి, మరోవైపు టీడీపీకి, ఇంకోవైపు తండ్రికి అన్ని తానే అయ్యారు. అతిపెద్ద బాధ్యతను భుజాలపై మోస్తూ అప్పట్లో లోకేష్ వేసిన అడుగులు రాజకీయంగా, వ్యక్తిగతంగా ఆయనకు ఎంతో ప్లస్ అయ్యాయి. రెడ్ బుక్ అంటూ ప్రత్యర్థులపై లోకేష్ మొదలుపెట్టిన దాడి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఆయన రెడ్ బుక్ ఎంతో పాపులర్ అయిందంటే ఒకప్పుడు లోకేష్ ను హేళన చేసిన జగన్ వంటి వారే ఇప్పుడు ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని విమర్శలు చేసుకునే వరకు తెచ్చింది. పార్టీ నేతలకు అండగా నిలవటం నుంచి బీజేపీ, జనసేనతో పొత్తు వరకు లోకేష్ పోషించిన పాత్ర అంతా ఇంత కాదు. అదే కూటమిని 164 సీట్లతో అధికార పీఠంపై కూర్చోబెట్టింది. భారీ మెజారిటీతో కూటమి అధికారం చేపట్టగానే లోకేష్ డిప్యూటీ సీఎం అవుతారని చాలా మంది భావించారు. కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కీలకమైన ఐటీ, విద్యాశాఖలు తీసుకుని తన మార్కు చూపించడం మొదలు పెట్టారు. ముఖ్యంగా చంద్రబాబు తనయుడైన అధికార గర్వం ఏమాత్రం వంట పట్టించుకోకుండా తనకు ప్రత్యేక ప్రోటోకాల్, మర్యాదలు అక్కర్లేదని అధికారులకు తేల్చి చెప్పేశారు. ఇంకా చెప్పాలంటే తన పర్యటనల్లో పరదాల సంస్కృతి వద్దంటూ హెచ్చరికలు చేశారు. దీంతో అధికారులు కూడా లోకేష్ మనసెరిగి ప్రవర్తించడం మొదలు పెట్టారు. ఇప్పటికీ ప్రభుత్వాన్ని నడిపే అధికార కేంద్రంగా ఉండే అవకాశం ఉన్నా తీసుకున్న శాఖలపై తనదైన మార్క్ వేయడంపైనే లోకేష్ ఫోకస్ పెట్టారు. అందుకే లోకేష్ ఇప్పుడు సరికొత్తగా కనిపిస్తున్నారు. అంతేకాదు, ఆయన వేస్తున్న ప్రతి అడుగు రాజకీయంగా భవిష్యత్తుకు పెట్టుబడిగా కనిపిస్తోంది. Cyberblade.